ఏదైతే చివరికి శ్రీశైలం అయితే చేరాం. శ్రీశైలం దగ్గరికి వచ్చేసరికి సాక్షి గణపతి దేవాలయం. ఫస్ట్ మనం శ్రీశైలంలోకి ఎంటర్ అవ్వగానే సాక్షి గణపతి దేవాలయం ఫస్ట్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఓ నమస్కారం పెట్టుకొని అలా శ్రీశైలంలోకి నేను ఎంటర్ అవుతున్నాను. నేనైతే ఎక్కడ రూమ్స్ ఏవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాక రూమ్స్కి ఏం చేయాలా, ఎలా చేయాలనేది కూడా తెలీదు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. సో ఎంత సఫర్ అయినది మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. చివరికైతే గూగుల్ తల్లి ఇక్కడ తీసుకొచ్చి ఆపింది. సో ఇక్కడ నుంచి నేను చూసుకుంటున్నా రూమ్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలనేది. హరిత శ్రీశైలం రిసార్ట్, ఏపీ టీడీసీ వాళ్ళది, అంటే ఏపీ టూరిజం వాళ్ళది హరిత శ్రీశైలం రిసార్ట్. అయితే ఇది ఆన్లైన్లో ఉంది, బుక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఈ హరిత శ్రీశైలం రిసార్ట్ అయితే అవుతుంది. రూమ్ కావాలి మేడం, దొరకదా? ఇంక దగ్గరలో ఇంకేమైనా హోటల్స్ ఉన్నాయా మేడం? ఇలా స్ట్రైట్కి వెళ్ళి లాస్ట్ రైట్. థ్యాంక్ యూ మేడం. అయితే నేను ఆన్లైన్లో ఎందుకు రూమ్ బుక్ చేసుకోలేదు అంటే, నేను ఎప్పుడు ఇక్కడ రీచ్ అవుతాననేది గ్యారంటీ లేదు కాబట్టి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి వెతుక్కుంటున్నా. సార్ ఇక్కడ గణేష్ హోటల్ అంటే ఎక్కడండి? లాడ్జెస్ అటు ఉంటాయా? లాడ్జీలు నేను ఇదే మొదటిసారి రావటం కదా. ఏమైనా ఆన్లైన్లో రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో, ఓయో రూమ్స్ ఏమైనా ఇక్కడ ఉంటాయేమో, లేకపోతే ఇంక వేరే ఏమైనా రిసార్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ట్రై చేశాను. ఎక్కడ ఏమీ లేవు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉంటాయా? సింగిల్ రూమ్ ఇయరా? ఎక్కడ కింద, అంటే కిందకి వెళ్ళి గార్మెంటరీకి వెళ్ళి అడగాల? ఆటో వాళ్ళకి అయితే అన్నీ తెలుస్తాయి కదా అని అతనికి ఫాలోఅప్ చేసి అడిగాను. అతను కూడా ఇక్కడ ఏంటంటే సింగిల్స్కి రూమ్స్ ఎవరన్నా ఆ కింద గార్మెంట్స్ అనేవి ఉంటాయి, అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్పి అన్నారు. కొంచెం ఆలోచించాను. అంటే ఎక్కడ హోటల్స్ ఎక్కడ? డబుల్ తీసుకుంటా, డబుల్ రూమే తీసుకుంటా. ఏసీ గార్మెంట్ ఎక్కడ? రైట్ సైడా? ఇస్తారా మాకు?
అంటే మామూలుగా రూమ్ లాంటిది ఇస్తారా? రూమ్ లాంటిది ఇస్తారా? మామూలుగా బెడ్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది. ఆహా. అంటే లైన్ లగేజ్ ఇందు లోపల రూమ్ కావాలంటే మామూలుగా అమౌంట్ ఇస్తా ఉన్నారు. స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరికి? స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ రూమ్ పర్సన్ రూమ్ ఓహో, స్టేషన్ ఎక్కడ స్టేషన్ లెఫ్ట్. ఇస్తారా? అక్కడ పెర్మిషన్ తీసుకుంటే ఇస్తారా? అక్కడ పెర్మిషన్ తీసుకుంటే ఇస్తారా? పర్మిషన్ తీసుకుంటే దర్శనానికి వచ్చినామని ఏదో ఒకటి చెప్తే యూట్యూబర్ రూమ్ అడగండి. ఏదో సత్రంలో కానీ ఇక్కడ దాంట్లో కానీ రూమ్ అడగండి. సింగిల్కి రూమ్ ఇవ్వాలంటే స్టేషన్కి వెళ్ళి పర్మిషన్. ఓకే. ఇక్కడ లాడ్జ్ ఏమైనా ఉందా? లాడ్జీలు ఏముండవు, అదే సత్రం లాంటి సత్రాలు సత్రాలు ఉంటే బ్యాక్ సైడ్. రూమ్లు అంటే మన రిసార్ట్స్ ఉంటాయి కదా. రిసార్ట్ అంటే అక్కడ ఉంది ఒకటి, హరిత రిసార్ట్. ఇంకోటి ఏమైనా ఉందా? ఉంది మన హరిత ఒకటే ఉంది రిసార్ట్. మామూలు ఇటు మల్లికార్జున సదన్, గంగా గౌరి. ఎక్కడది? రైట్ సైడ్ లో మల్లికార్జున సదన్ బిల్డింగ్, లెఫ్ట్ లో గంగా గౌరి. ఓకే. అమ్మా, ఇక్కడ ఎక్కడ రూమ్ తీసుకోవడానికి సత్రం ఉందంటే ఎక్కడది? అదే ఇతనికి కూడా రూమ్ ఎక్కడ అని అడిగాను. అడిగితే సింగిలా అని అడిగారు. సింగిల్ అయితే రూమ్ ఇవ్వరండి, మీరు స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ తెచ్చుకుంటే మీకు రూమ్ ఇస్తారు, కానీ మామూలుగా అయితే రూమ్ ఇవ్వరు, లేదా గార్మెంట్స్లో పడుకోవాల్సిందే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. చెప్తే అతనికి అడిగాను ఎక్కడ స్టేషను ఏంటి అని అడిగాను. అడిగితే అతను వే అయితే మనకి చూపించారు. మనం స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇంతో అంత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల కొంచెం కష్టపడి రూమ్ని మనం సంపాదించాం. సో అది ఎలా సంపాదించానో చూపిస్తాను. శ్రీశైలంలో రూమ్ సంపాదించడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడంట సింగిల్గా వస్తే రూమ్ ఇవ్వరు, గార్మెంట్స్లో పడుకోవాల్సిందే. అంటే వాళ్ళు గార్మెంట్స్ ఇచ్చారు, గార్మెంట్స్లో పడుకోవాల్సింది అన్నారు. లేదంటే స్టేషన్ నుంచి పెర్మిషన్ తెచ్చుకోమన్నారు. మనం స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాం. పెర్మిషన్ లెటర్ తెచ్చుకొని ఒక గంటన్నర తిరిగితే మనకి ఒక రూమ్ అలాట్ చేశారు. సో ఆ రూమ్లో పడుకోవడానికి ఇప్పుడు అవైలబుల్. లేదు అంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ గార్మెంట్స్ ఇస్తారు. ఆ బెడ్ అందరితో పాటు బెడ్లు ఉంటాయి కదా, అందులో పడుకోమని చెప్పారా బాబు. ఎందుకురా బాబు, ఆ వేగంగా వచ్చి ఉంటే కొన్ని దర్శనం చేసి ఏదో చేసి లెఫ్ట్ అయిపోయేవాడిని, ఇదేంటిరా బాబు ఈ తలనొప్పి నాకు అని అనుకున్నా. అది సార్ ప్రాబ్లం. యాక్చువల్లీ చాలా కష్టం. శ్రీశైలం వస్తే మాత్రం ఫ్యామిలీతో రండి, సింగిల్గా రాదు. సింగిల్గా వస్తే మాత్రం రూమ్స్ ఇవ్వరు, గార్మెంట్స్లో పడుకోవాలి లేదా బయట బేపుల్లో తిరగాలి, ఇంతే. సో నేనైతే మాత్రం ఇక్కడికి వచ్చి కొంచెం ఇంత అంతా తెలిసిన ఉండటం వల్ల స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ లెటర్ తెచ్చుకొని ఇది ప్రొసీజర్. ఎంత ఘోరంగా ఉన్నట్టు రూమ్ తీసుకున్న తర్వాత రూమ్లు ఎత్తుక్కోవాలి. రూమ్ ఎక్కడో తెలియదు, తాళం ఎవడిస్తాడో తెలియదు. లాస్ట్ వచ్చిన అన్ని రూమ్లు ఖాళీ, కానీ మనకి 31 రూమ్లు వచ్చేసారు. ఏదో రూమ్ ఇచ్చారు అదే సంతోషం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. లేదంటే రాత్రి శ్రీశైలంలో ఈ ఆడ పడుకోవాలో తెలియదు. రూమ్ ఎంత పెద్ద రూమ్ ఇచ్చినట్టున్నారు మనకి. ఈ రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియదు, చచ్చివాడు. చివరికి రూమ్కి అయితే వచ్చాం. ఏసీ అన్నారు, రూమ్ ఎలా ఉందో చూద్దాం. లైట్లు ఎలాగట్లా, లైట్లు ఎలాగట్లా. రూమ్లో ఏసీ రూమ్ అన్నాడు. ఏసీ ఆన్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ
శ్రీశైలం రావాలంటే చాలా హ్యాపీగా రావచ్చు. బైక్ మీద చాలా బాగుంది జర్నీ. ఫారెస్ట్లో వెళ్ళి చాలా హ్యాపీగా జర్నీ చేసాం. కాకపోతే ఇక్కడికి వచ్చాక రూమ్ కావాలి అంటే సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్ దొరకదు. వాళ్ళు గార్మెంట్స్లోనే పడుకోవాలి. గార్మెంట్స్ అంటే పెట్టిలు ఉంటాయా, పెట్టిళ్ళు అంటే ఇస్తారు, పెట్టిల్లో పడుకోవాలి. ఇంకా మన లగేజ్ అవి కూడా అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఏసీ కూడా ఉంటుంది గార్మెంట్లో. కాకపోతే రూమ్ దొరకడం కొంచెం కష్టం బ్యాచిలర్స్కి, అంటే సింగిల్గా వచ్చేవాళ్ళకి. బ్యాచిలర్స్కి కాదు, సింగిల్గా వచ్చేవాళ్ళకి. అదే ఒక టీం నలుగురు ముగ్గురు వచ్చారనుకోండి, వాళ్ళకైతే మాత్రం రూమ్ దొరుకుతుంది. ఒక్కరు వస్తే మాత్రం రూమ్ దొరకదు. అప్పుడు మీరు ఏం చేసేయాలంటే, మీరు స్టేషన్, ఈ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పెర్మిషన్ కానీ తీసుకుంటే రూమ్ దొరుకుద్ది, లేకపోతే దొరకదు. దయచేసి అటువంటి పెర్మిషన్కి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళాక మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడమ్మా, ఏంటి, ఎలా వచ్చాడు, మీకు తెలుసా లేదా అని డీటెయిల్స్ అనేవి అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళకి పెర్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ పట్టుకొని మనం వెళ్తేనే మనకి రూమ్ దొరుకుతుంది, లేదంటే గార్మెంట్స్లో పడుకోవాలి. అది విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్రీశైలంలో రూమ్ కావాలంటే ఫ్రెండ్స్తోనే రావాలి, సింగిల్గా రాకూడదు. నాలా వస్తే గార్మెంట్స్లో పడుకోవాలి, ఓకేనా? లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి. నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ లెటర్ తెచ్చుకున్నా. పెర్మిషన్ లెటర్ తెచ్చుకొని కొంచెం టఫే, కొంచెం అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, ఆధార్ కార్డు అవన్నీ కూడా ఇచ్చి, మనం అవునా కాదని చెప్పి ఎందుకు వచ్చేది డీటెయిల్స్ అడుగుతారు. ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చానండి, నాకు ఈ టైంలో సింగిల్ రూమ్ ఇవ్వడం తెలియదు, టైం అయిపోయింది, బయటకు విడిచిపెట్టారు కదా, సో బయట పడుకుందంటే ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయండి, అందువల్ల ప్రాబ్లం అని చెప్తే ఇంట్లో మా వైఫ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. అవునా కాదా, సోర్స్ పర్సన్ అవునా కాదని తెలుసుకున్నారు. సోర్స్ పర్సన్కి వచ్చారండి, మనకు తెలుసు అని చెప్పాక వాళ్ళకి పెర్మిషన్ లెటర్ మనకి ఇచ్చారు. ఆ పెర్మిషన్ లెటర్ పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తే ఎలా రూమ్ బుక్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఎలా రూమ్ బుక్ చేసుకోవాలో చెప్తాను, లేదా మీకు ఈ వీడియోలో అయినా సరే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే రూమ్ బుక్ చేసుకోవాలన్నా సరే డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వచ్చి రూమ్ కావాలి అంటే దొరకదు. రూమ్స్ కోసం మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తే రూమ్ దొరుకుతుంది అనేది నేను క్లియర్గా డీటెయిల్స్ మీకు ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ రూమ్ టూర్, శ్రీశైలంలో రూమ్ టూర్, ఇది మనకి శ్రీశైలంలో వాళ్ళు ఇచ్చిన రూము, ఏసీ రూము. దీని ప్రైస్ వచ్చి మీకు వాళ్ళు ఫస్ట్ 1600 తీసుకుంటారు. 1600 ఎందుకు తీసుకుంటారంటే యాక్చువల్లీ 800 రూమ్ తాలూకు కాస్ట్. 800 అనేది డిపాజిట్ చేసుకుంటారు. సో మీకు డిపాజిట్ చేసుకునేటట్టుగా ఒక రిసిప్ట్ ఇస్తారు. రూమ్ లాక్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్ డీటెయిల్స్ అని చెప్తాను. ఇదైతే రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది, హ్యాపీ అంతా కూడాను బాగానే ఉంది. కబోర్డ్స్ ఇచ్చారు, కబోర్డ్స్లో మనం వచ్చాక బట్టలు పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటారు ఏంటని డీటెయిల్స్ అనేవి అడుగుతారు. సో ఇది కబోర్డ్లో బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. అలాగే అమ్మాయిలు మేకప్ అవడానికి మంచి అద్దం ఇచ్చారు. సో దేవస్థానంలో ఇంత నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. బాత్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. పర్లేదు, నాట్ బ్యాడ్. మరి అంత క్లాస్ అని చెప్పను, బట్ నాట్ బ్యాడ్. హ్యాపీగా గ్రేజర్ కూడా ఇచ్చారు హాట్ వాటర్ కోసం. శ్రీశైలంలో అయితే రూమ్ అయితే బాగుంది. బెడ్, ఇంత పెద్ద బెడ్, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇస్తారు కాబట్టి బెడ్, ఓకేనా? నాకైతే తీసుకున్న ప్రైస్ అయితే మాత్రం చెప్తున్నా, నేనైతే 1600 పే చేశాను. నాకు రిటర్న్ లాక్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, అదే చెక్అవుట్ చేసేటప్పుడు మనకి రిటర్న్ మళ్ళీ 800 ఇస్తా అన్నారు. ఏసీ తల స్విచ్లు నీట్గా ఉంది. ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ బోర్డు ఉంది. శ్రీశైలంలో యాత్రికులు చేయవలసినవి, యాత్రికులు చేయకూడదు. ఇది శ్రీశైలంలో తీసుకున్న రూమ్, ఓకే? చాలా పెద్ద రూమ్ ఇచ్చాను, చాలా పెద్ద హాల్, చాలా పెద్దది, హ్యాపీగా మనం చూసుకోవచ్చు. చాలా పెద్ద హాలు, నీట్గా 2 చైర్లు, బాగుంది, అంతా బాగుంది. అది మ్యాటర్, ఓకే? అలాగే గార్డెన్స్ కూడా ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ డోర్ ఇచ్చారు, ఏంటో ఈ డోర్ అనుకున్నాను. డోర్ ఓపెన్ చేస్తే సో బయట ఇది బాల్కనీ నుంచి చూస్తే ఇదంతా కనిపిస్తుంది. మరి ఫుడ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇంకా నాకు తెలీదు, ఇంకా ఇప్పుడే వచ్చాను కాబట్టి. ఓకే, చూసారుగా వర్షం పడుతుందండి. నాకు వర్షం మాత్రం వదలట్లేదండి బాబోయ్. జర్నీ స్టార్ట్ చేసే నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ ప్రావంతా కూడా వర్షమే. వర్షంతో తడుచుకుంటూ తడుస్తూ మొత్తం డ్రెస్సులన్నీ కూడా
తడిచిపోయి అవన్నీ ప్యాక్ చేసి పక్కన పడేసాను. ఏదో ఒక డ్రెస్ మిగిలింది, దీంట్లోనే తిరుగుతా ఉన్నా. అది ఓకే ఓకే ఫ్రెండ్స్, రూమ్ అయితే చూసారుగా. ఇప్పుడు ఈ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శ్రీశైలం రాకముందు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. వచ్చాక మనం రూమ్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి రూమ్ బుక్ చేసుకోవాలి అనే క్లియర్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. రూమ్ కోసం మనం ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేమి చేయాలి, ఏంటి పెద్ద కష్టమేం కాదు. సింపుల్ ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఉంటే హ్యాపీగా అయిపోతుంది. క్లియర్గా డీటెయిల్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.